నమస్తే. సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రాజస్థాన్‌లో ఈ మధ్య కాలంలో నిరసన కార్యక్రమం చేపట్టిండు. ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది ఆ నిరసన కార్యక్రమం జైపూర్‌లో. అయితే ఆ నిరసన కార్యక్రమానికి వస్తున్న క్రమంలో కార్యకర్తలు, యాక్టివిస్టులు వాళ్ళంతా భుజాలపై ఆయనను మోసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ సభ ప్రాంగణం ఆ స్టేజ్ దగ్గరికి. అందులో గుంపుల గోవిందలాక ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా కనిపిస్తున్నారు. మూడో వ్యక్తి కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఆయన ఒక వైట్‌ది కండువ వేసుకున్నాడు, ఒక టవల్. ఆ టవల్‌ను గుంజి చెంపకెట్టి పట్ట పట్ట కొట్టేసారు. కొట్టిన తర్వాత ఈ సీజేపీ యాక్టివిస్టులు వాళ్ళని కొడుతున్నారు. పక్కకు తీసుకుపోయి కొడుతుంటే అప్పటికి అభిజిత్ దీప్కే వద్దు కొట్టొద్దని చెప్తున్నాడు. కొట్టొద్దు, వాళ్ళను వదిలేయండి అని చెప్తున్నాడు. దాని తర్వాత విపరీతంగా కొట్టిర్రు, పోలీసులకు అప్పగిచ్చిర్రు. ఆ పోలీసులు కూడా ఏదో విచారం చేసి బెయిల్ ఇచ్చి పంపించారు. అయిపోయింది అదంతా కథ. మామూలుగా వాళ్ళ ధర్నాలు వారు చేసుకుంటున్నారు. జంతర్ మంతర్లో చేసుకున్నారు, తర్వాత హైదరాబాద్లో చేసిండ్రు, బెంగళూరులో చేసిండ్రు, మొన్న నాగ్పూర్లో కూడా చేసిండ్రు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కేవలం ఏంది, నీట్ ఎగ్జామ్ లీక్ అయింది కదా, బాధ్యత వహిస్తూ జవాబుదారీతనం వహిస్తూ రాజీనామా చేయండి. పెద్ద ఏమైతే దానివల్ల ఏం నష్టం జరుగుతుంది దేశానికి కానీ వాళ్ళ డిమాండ్. మరి కేంద్ర ప్రభుత్వమే అసలు రాజీనామా చేయట్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతుంటే అనవసరంగా కొట్టి అభిజిత్ దీప్కేను హైపు తెచ్చింది. ఇదంతా తెచ్చింది ఎవరు? ఇప్పుడు ఈ కొట్టిన వ్యక్తి ఎవరు? ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా తెలుస్తుంది. ఆయన ఫోటో కూడా వచ్చింది, మీడియాలో చూపిస్తాను నేను, వెనక స్క్రీన్లో ఉంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆర్ఎస్ఎస్ ఏంటంటే బీజేపీ అనుబంధ సంస్థనే, లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, ఎట్లయినా అనుకోవచ్చు. ఎవరన్నా కానీ వాళ్ళ నిరసన ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు దాడి చేసిన వ్యక్తి ఏమంటాడు, నేను జాతీయవాదిని, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు అని రకరకాల చెప్పుకునే ప్రయత్నం చేసిండు. కానీ ఆ ఫోటో బయటకు వచ్చేది ఎన్ని రోజులు ఆగుతుంది? ఆగదు కదా. ఆయనను కొట్టి ఇంకా ఫేమస్ చేసిండు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాస్తవంగా కూడా చాలామంది ఏం చేస్తారంటే ప్రశ్నిస్తుంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఇగో ఇక్కడ ఉంది ఫోటో, నేను చెప్తా. ఇది కాదు, ఇదిగో ఇక్కడ దాడి చేసిన వ్యక్తి ఇతను మొదటి వ్యక్తి. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, కాకపోతే ఈయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తిలాగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా ఉంది, ఇది చూడవచ్చు మీరు. ఇది ఓకేనా? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇటు ప్రశ్నిస్తుంటారు కదా, ప్రశ్నించే వాళ్ళని దాడులు చేస్తారు లేదా చేపిస్తారు. అది రాజ్యం అనుకోండి, ప్రభుత్వాలు అనుకోండి, వ్యక్తులు అనుకోండి, వ్యవస్థలు అనుకోండి. ప్రశ్నించేటోళ్ళను, నిరసన వ్యక్తం చేసేటోళ్ళను దాడి చేస్తే అది వాళ్ళకే ప్లస్ అయితే తప్ప మైనస్ కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, కొట్టినోడు లీడర్ కాడు, కొట్టినోనికి ప్రచారం రాదు. దెబ్బలు తిన్నోనికి, తన్నులు తిన్నోనికి ప్రచారం అవుతుంది, వాడు లీడర్ అవుతాడు తప్ప 100% కొట్టినోళ్ళు లీడర్ కాలేరు, వాళ్ళు ప్రచారం కారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా అభిజిత్ దీప్కే కూడా ఏమంటున్నాడు, వాళ్ళ ప్రతినిధులు కూడా నేను రుచితోటి కూడా మాట్లాడిన, మనతోలు వెలుగు ఛానల్లో వీడియోలు ఉన్నాయి చూడండి. వదిలేయండి, వాళ్ళు కూడా నిరుద్యోగులే, ఏదో 5,000 3,000 4,000 ఇస్తే ఏదో దాడులు చేసిండ్రు, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా అని వాళ్ళకు సానుభూతి వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఏమైంది ఇప్పుడు? ఇంకోటి ఏంటంటే, బెయిల్ వచ్చిన తర్వాత దండలేసి తీసుకొని వస్తున్నాం. ఈ పంచాయతీ ఏంటంటే, నేనేం చెప్పదలుచుకున్నా, ఏం మాట్లాడదలుచుకున్నా అంటే, 5 మంది పిల్లలు చచ్చిపోయారు. ఈ జూన్ కదా, మే 3 ఎగ్జామ్ జరిగినట్టుంది. ఎగ్జామ్ లీక్ అయిన తర్వాత 5 మంది చనిపోయారు. నిన్న ఒకరు చనిపోయారు. ఈ అంత చనిపోవచ్చు అంట, లేకపోతే లీక్ కావచ్చు అంట, ఏదన్నా కానీ ఈయన మాత్రం దిగడంట. ఎందుకు దిగితే ఏమవుతుంది? ఏమవుతుంది దానివల్ల అంటున్నా. ఇప్పుడు వాళ్ళని కూడా అడిగిన ప్రశ్న, ఎందుకు రిజైన్ చేస్తే వచ్చే లాభం ఏంటంటే, ఒక చర్చ నడుస్తుంది, ఒక బాధ్యతాయుతమైన ఒక చర్చ నడుస్తుంది, ఒక జవాబుదారీతనం ఉంటుంది. అరే ఈ ఏమైనా లీకులు జరిగితే, ఏమైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసారు, మనం జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త నిర్వహించాలని ఒక బాధ్యత వస్తుంది, ఒక చర్చ నడుస్తుంది, దేశానికి అది మంచిది కదా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజమే, వాళ్ళు 100% రాజీనామా చేస్తే ఏమవుతుంది అంటున్నా, ఎందుకు చేయట్లేదు? ఇవాళ అభిజిత్ దీప్కే కూడా అదే ప్రశ్నిస్తున్నాడు. మీరు నన్ను కొడితేనో భయపడతారు అనుకుంటున్నారు, లేకపోతే నన్ను ఏదో బెదిరిస్తున్నారు, నన్ను దాడులు చేపిస్తున్నారు, వెనుకాడికి చేసే ప్రసక్తే లేదు. మళ్ళీ 20 తారీఖు పెడుతున్నారు, 20 తారీఖు పెడుతున్నారు జంతర్ మంతర్లా, జైపూర్లో, హైదరాబాద్లో, నాగ్పూర్లో, ఇదంతా పెడతానే ఉన్నారు. ఈ 20 తారీఖు జంతర్ మంతర్లు పెట్టి మళ్ళీ మిగతా రాష్ట్రాల్లో కూడా వేస్తారంట, వదలరంట.
అంటే గెలికి తన్నించుకోవడం అంటే ఇదే 100%. వాళ్ళ నిరసన ఏదో వాళ్ళు చేస్తున్నారు. మీకేమో చిత్తశుద్ధి లేదు. పిల్లలన్నా చచ్చిపోని ఎవరన్నా చచ్చిపోని మీకు చిత్తశుద్ధి లేదు. కానీ అందరికీ మీలాగా ఉండదు కదా. ఇప్పుడు అభిజిత్ దీప్గా కూడా దీనిపై స్పందించండు. ఆర్ఎస్ఎస్ వాళ్ళే నాపై దాడి చేశారు. ఆ ఫోటో కూడా నేను చూపించిన కదా. మేము ఓట్ల కోసం పోరాటం చేయడం లేదు, విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నాం. నాపై దాడి జరిగింది అయినప్పటికీ నేను తిరిగి చెయ్యి ఎత్తలేదు, నిజమే ఎత్తలేదు. వద్దొద్దు అన్నాడు. మీరు వీడియో చూడండి. వాళ్ళని కొడుతుంటే సిజేపీ పార్టీ కార్యకర్తలు వద్దు కొట్టొద్దు అనే చెప్పిండు. వాస్తవమే అది. ఎందుకంటే మా దారి హింసను ప్రేరేపించడం కాదు, మా ఉద్యమం పూర్తిగా శాంతియుతమైనది. మేము అంబేద్కర్ మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే నడుస్తాము. ఈ దాడి వెనుక ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రభుత్వం లేదా వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిపై ఇలానే దాడి చేస్తారు. మాపై ఒకసారి కాదు 10 సార్లు దాడి చేసినా వెనుకడుగు వేసేది లేదు. ఎన్ని చెంపదెబ్బలు తగిలినా సహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా ఏకైక లక్ష్యం కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. ఈ స్టేట్మెంట్లు చూసినరా? ఇప్పుడు వాళ్ళు ఏదో ఎలక్షన్లో పోటీ చేయడానికి ఏం పోతలేరు. అసలు ప్రశ్నించడమే ఒక అధికారం. గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు అసెంబ్లీలో, పవర్ ఉంటేనే అధికారం కాదు, ప్రశ్నించడమే, ఒక సమస్యను లేవనెత్తడమే, ఒక సమస్య కోసం కొట్లాడడమే అధికారం అని చెప్పిండు. చెప్పిండు అసెంబ్లీలో ఒకసారి చెప్పిండు, నాకు గుర్తుంది. ఇప్పుడు చాలా పార్టీలు ఉంటాయి, అన్ని పార్టీలు పోటీ చేస్తాయి, ఏం చేయవు కదా. సమస్యలు తెచ్చినప్పుడు తెచ్చేటోళ్ళే అధికారంలో ఉన్నట్టు, అది 100%. ఇవాళ వాళ్ళు క్లియర్ చెప్తున్నారు, మేము ఎన్నికలకు పోవనే చెప్తున్నారు. మా సమస్య అంతా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిచేయడమే, దానికి మందు పెట్టడమే అని చెప్తున్నాడు. అభిజిత్ దీప్కి రాజీనామా చేయమని చెప్తున్నాడు. ఇంతవరకు సోయిందే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు, లేకపోతే నరేంద్ర మోడీ గారికి, లేకపోతే అమిత్ షాకు. వాళ్ళు చెప్తేనే వీళ్ళు చేస్తారు 100%. అది నరేంద్ర మోడీ చెప్తేనే అమిత్ షా చేస్తారు, అది వేరే విషయం. కానీ ఎందుకు చేస్తలేరు? ఇవాళ మళ్ళా ఎగ్జామ్ పెడుతున్నారు, నీట్ ఎగ్జామ్, ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగానంట. అంతే 5 మంది చచ్చిపోయినా 6 మంది చచ్చిపోయారు, మాకు సంబంధం లేదు. ఇట్లా దాడులు చేపించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అసలు జాతీయవాదం అని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ప్రశ్నించడం జాతీయవాదే? ఒక మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకున్నాడు, తర్వాత భగత్ సింగ్ ఫోటో పెట్టుకొని వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. దేశద్రోహుల ఏంది ఇది? ఏంది దేశద్రోహి అంటున్నా? 5 మంది పిల్లలు చచ్చిపోని పేపర్ లీక్ కానీ, ఇంకేదైనా కబ్జాలు కానీ, లేకపోతే ఇంకేమైనా దోపిడీ జరగని, వ్యవస్థ కుప్పకూలని, అది మాత్రం దేశద్రోహం కాదు. ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఇది ఎక్కడి భావదారిద్ర్యం అండి, నాకు అర్థం కాదు. ఇక్కడి భావదారిద్ర్యం. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి, రాజకీయాలు ఇవాళ దరిద్రం అయిపోయినాయి, మీరు అనుకుంటారో లేదు, చీడ పురుగులాగా అయిపోయినాయి. ఆనాడు రైల్వే ప్రమాదం జరిగితే జవాబుదారితనంతో పెన్ను తీసుకొని రిజైన్ చేసి వెళ్ళిపోయిండు. ఎందుకు? ఆయన నడిపిండా రైలు? ఏమైనా ఆయన తప్పు ఉందా? ఆయన పోయి గుద్దమన్నాడా? ఎందుకు చేసిండు? ఒక చర్చ నడవాలి దేశంలా అనే చేసిండు కదా. అది ఆ సోయి మాత్రం లేదు. ఇంకా దేశం వెలిగిపోతుందని వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఏడ వెలిగిపోతుందంటే సమాధుల దగ్గర వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది. నీట్ పేపర్ విద్యార్థులు చనిపోయారు కదా, వాళ్ళ సమాధుల దగ్గర కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, అది మాత్రం నిజం. అభిజిత్ దీప్కే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా చెప్తున్నాం, మీరు దాడులు చేస్తే, భయపెడితే, అణచివేయాలని చూస్తే అది మీకే ప్రమాదం. వాళ్ళు చేసే నిరసన కానీ, ప్రొటెస్ట్ కానీ, ఏదన్నా కానీ, వాళ్ళ ధర్నా కానీ వాళ్ళని చేసుకొని ఇస్తేనేమో ఏం కాదు. మీకై మీరు దాడులు చేస్తే మాత్రం 100% ఏకై మేకు కూర్చుంటాడు, అది మాత్రం పక్క. ఇవాళ ఏమైంది? రేపు 20 తారీఖు కూడా మళ్ళీ ధర్నా అయిపోతున్నాడు, మళ్ళీ దాడులు చేయండి దాడులు ఎంతమందిని చేస్తారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలి. ఒక అంశం గురించి ఏం ప్రశ్నిస్తున్నాడో దాని గురించి ఆలోచన చేయండి. ఇవాళ జెన్జీ యువత ఎందుకు వస్తున్నారండి? ఎందుకు వస్తున్నారు? 7 ధర్నాలు పెట్టిన 1000 మంది వస్తున్నారు. వాళ్ళకు రూపాయి లేదు, వాళ్ళ వాటర్ బాటిల్ వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళ సమోసా వాళ్ళే తింటున్నారు, వాళ్ళ బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళే తింటున్నారు. ఏం లేదు, ₹1 ఎవడు ఇచ్చేదే లేదు. సభలకు సమావేశాలకు తరలిస్తాయి కదా రాజకీయ పార్టీలు, 500 ఇచ్చి, బిర్యానీ ఇచ్చి, మంది ఇచ్చి, అవన్నీ ఏం లేవు. జెన్జీ యువత ఎందుకు వస్తున్నారో అర్థం చేసుకోండి. వాళ్ళ యొక్క నిరసనను, వాళ్ళ గొంతులు నొక్కి పెడితే మీకే ప్రమాదం. ఇవాళ రోడ్ల మీదకి ఎందుకు వచ్చారో అర్థం చేసుకొని ఆయనతో రాజీనామా చేయిస్తే మోడీ, అమిత్ షా ద్వయానికి మంచిది తప్ప, లేకపోతే ఏకై మేకు కూర్చొని మీ కిందికి నీళ్ళు వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చివరి ఏంటంటే, దాడులు చేస్తే ఎవరు భయపడరు. కొట్టినోడు లీడర్ కాడు, కొట్టించుకున్నోడు లేదా తన్నులు తిన్నోడు 100% లీడర్ అవుతాడు. ఏదో రోజు వారు ప్రజాస్వామ్యంలో ఓ పదవిలో ఉంటాడో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.